హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. ఇది సాటర్డే వ్లాగ్ అండి. వీకెండ్ వచ్చింది. మేము ఇక్కడ నుంచి బయలుదేరి ఒక రిసార్ట్కి వెళ్తున్నాం. అదే ఈ వ్లాగ్ డీటెయిల్స్. ఇంకా 1.5 days స్టే ఉంటున్నాం అండి. అందుకని కొంచెం బట్టలు, అక్కడ పూలు అవి కూడా ఉంటాయి కాబట్టి స్విమ్మింగ్ క్లోత్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాం. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అండ్ అన్నీ చెక్ చేసుకోవాలి కదా, చెట్లకి వాటర్ పోసామా లేదా అదంతా. ఇక్కడ నుంచి మనకి 2.5 hours జర్నీ అండి. గోరాంచ్ అనే రిసార్ట్కి వెళ్తున్నాం. ఇంకా అట్లా తీసుకెళ్తున్నామండి. వాటర్లో వాడేవి ఇంకా అలా రెడీ అయ్యి వెళ్తున్నాం. ఎంత ఫాస్ట్గా రెడీ అవుదామన్నా లేట్ అయింది. యాక్చువల్గా మాకు యాదగిరి గుట్టకు కూడా వెళ్ళి అక్కడ నుంచి గోరాంచ్ రిసార్ట్కి వెళ్ళొచ్చు, అన్నీ ఆ దగ్గరే అన్నట్టు చూపించారు. బట్ మాకు యాదగిరి గుట్టకి వెళ్ళడానికి అవ్వలేదు, టైం మేనేజ్ చేయలేకపోయాం. సో డైరెక్ట్గా రిసార్ట్కే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది నా లుక్. ఫ్రాక్ లాగా వేసేసుకున్నానండి, చాలా ఈజీగా ఉంటుందని. సో ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం అనమాట. మనకి ఇప్పుడు ఏముందండి, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే అయ్యే తీసుకెళ్తున్నాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్స్తో సహా వెళ్తున్నాం. మేమందరం కలిసి ఒక కార్లో వెళ్తున్నాం, వాళ్ళు మా కార్లో వచ్చారు. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ ఎండ అండి, యాక్చువల్గా వర్షాలు పడుతున్నాయి అనుకున్నాం కానీ ఎండ మధ్యలో ఆగి లంచ్ చేసేసాం అనమాట. అది వరంగల్ దగ్గర ఉంది, భువనగిరి అంట. సో అట్లా ఇదంతా వ్యూ బాగుంది కదండి, చాలా బాగుంది. ఈ కొండ భలే వెరైటీగా ఉందండి. ఇంకా మనం వెళ్ళిన కొద్దికి యాదాద్రి దగ్గరికి వెళ్తున్న కొద్దికి అన్నీ ఇలా కొండలు కనపడుతూనే ఉంటాయండి. మేము ఒక 2 times వెళ్ళాం యాదగిరి గుట్ట. ఈసారి కుదరలేదండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. టైం అసలు సెట్ అవ్వలేదన్నమాట. ఇలా బయలుదేరి ఇట్లా 2.5 hours కదండి, ఎంత పాటలు పాడుకుంటా అంతరాక్షి ఆడుకుంటా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. చాలా మందితో వెళ్తే బాగుంటుందని అట్లా 2 families వెళ్ళాం. ఒక 4-5 families ప్లాన్ చేసాం కానీ డ్రాప్ అయిపోయారండి. అట్లీస్ట్ 2 families అయినా వెళ్ళాము. అదే చాలా అనిపించింది. అండ్ ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత ఇట్లా ఉందండి ఈ వే దాటిన తర్వాత ఒక ఊర్లోంచి వెళ్ళామన్నమాట. అది ఇంకా బాగుంది. నేను అది వీడియో తీయలేదు కానీ చూడటానికి కూడా వెరైటీగా ఉందన్నమాట. మనం పాతకాలంలో ఉండే ఊరులాగా చిన్ని సందులు, పెంకుటిల్లు అట్లా ఉన్నాయండి. ఇదండి ఇంకా ఈ 2.5 hours జర్నీ తర్వాత ఇలా రిసార్ట్కి వచ్చామండి. రిసార్ట్లో ఏం చేసాం, అక్కడ ఎలా ఉన్నాయి, ఆ రూమ్స్ ఎట్లా ఉన్నాయి రేపు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.